నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరామ్. కిరణ్ అబ్బవరం గారి చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ నిన్న జరిగింది. అయితే ఈ సక్సెస్ మీట్కి ప్రముఖ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారు హాజరయ్యారు. అయితే ఆయన మాట్లాడుతూ ఒక వెల్ నోన్ సూపర్ స్టార్ అనేటువంటి ఒక హీరోని, ఒక ఎస్టాబ్లిష్డ్ హీరోని డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఒక రకంగా డైరెక్ట్ అని అనుకోవచ్చు. సో ఆయన్ని తక్కువ చేస్తూనో కించపరుస్తూనో మాట్లాడారని, అసలు అలా మాట్లాడడానికి గల కారణాలు ఏంటని చాలామంది వాళ్ళ ఫ్యాన్స్ కూడా బండ్ల గణేష్ గారి మీద ట్విట్టర్లో వాళ్ళ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓవరాల్గా బండ్ల గణేష్ గారు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చిందనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. అది అన్నాడు పక్కాగా ఒకరినే అనేది తెలుస్తోంది. అందరి నోట్లో వినిపిస్తున్న మాట ఏంటంటే అది విజయ్ దేవరకొండనే అన్నారనేది ఆల్మోస్ట్ అందరూ మాట్లాడుకొస్తున్నారు. అంటే ఏమున్నాయి కాన్ఫ్లిక్ట్ వాళ్ళ మధ్యన? అంటే గతంలో ఈయన నిర్మాత బేసికల్ గా ఈయనకి బాగా పరిచయస్తున్నటువంటి డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. ప్రధానంగా హరీష్ శంకర్. అలా వీళ్ళు ఒక సినిమా ప్లాన్ చేసి అది రకరకాల కారణాల చేత వాయిదాలు పడుతూ ఆగిపోయింది, అంటే కామా పెట్టి ఆపేశారు అనేది చాలా కాలం సర్క్యులేట్ అయింది బయట. బహుశా అది నిజమా కాదా అనేది కూడా ఒక సందేహాలు ఉండేవి ఆ రోజుల్లో. అంటే ఇది స్పెక్యులేటివ్ న్యూస్ గానే స్ప్రెడ్ అయింది, అధికారిక సమాచారాలు ఏమీ కాదు. అయితే ఇది కామా పెట్టి ఆగిపోయిన తర్వాత నుంచి ఏదో గ్యాప్ ఉంది, ఆయన మనసులో ఏదో పెట్టుకున్నాడు అనేది అనుకుంటున్నారు, కానీ అది ఎప్పుడు బయటికి రాలా, బయటికి ఓపెన్ గా మాట్లాడలేదు ఆయన. అయితే నిన్న ఆయన కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతూ ఒక సినిమా హిట్ అవగానే కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అన్ని మార్చేసేటువంటి హీరోలను చాలా మందిని చూశాను. మెయిన్ గా వాట్సాప్ అనేది విజయ్, అదే వాట్సాప్ అంటాము. తర్వాత ఆయన కాస్ట్యూమ్ లూజ్ ప్యాంట్ కూడా మాట్లాడాడు. ఆయన నిజంగానే అర్జున్ రెడ్డి సక్సెస్ తర్వాత తను హాజరైన ప్రతి ఓపెన్ ఈవెంట్కి కొంచెం డిఫరెంట్ కాస్ట్యూమ్తో రావటం అనేది మొదలుపెట్టాడు. జనరల్గా హీరోయిన్లు డిఫరెంట్ కాస్ట్యూమ్తో వచ్చినప్పుడు దాని మీద వార్తలు రాయటం అనేది మీడియాకు ఒక అలవాటు. వార్తలు రాయటము, వార్తలు మాట్లాడటము అనేది మీడియాకు ఒక అలవాటు. అయితే విజయ్ దేవరకొండ హాజరైనటువంటి ఈవెంట్స్కి సంబంధించి ఆయన కాస్ట్యూమ్ గురించి రాయటము, మాట్లాడటము మొదలైంది. బహుశా అది ఆశించే అతను అలా డిఫరెంట్ కాస్ట్యూమ్ డిజైన్తో అలా వచ్చేవాడు అని అనిపిస్తుంది. గుర్తుండేది అయితే ఒక ఈవెంట్కి పంచ కట్టుకుని వచ్చాడు ఆయన, అడ్డ పంచ కట్టుకుని వచ్చాడు. అది టాక్సీ వాళ్ళ దేనికో టాక్సీ వాళ్ళ అనుకుంటా. అలా ఒక ఈవెంట్కి అలా లూజ్ ప్యాంట్ వేసుకుని వచ్చాడు. అలా ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క డిఫరెంట్ కాస్ట్యూమ్లో కనిపించటం అనేది ఒక ట్రెడిషన్గా మార్చాడు ఆయన. అందుకని ఇమ్మీడియట్గా ఇతను ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, కాస్ట్యూమ్ గురించి మాట్లాడాడు బండ్ల, ఎప్పుడైతే ఆ కాస్ట్యూమ్ ప్రస్తావన తీసుకొచ్చాడో ఇమ్మీడియట్గా అందరి ఫోకస్ విజయ్ దేవరకొండ వైపు వెళ్ళిపోయింది. వెళ్ళిపోవటం, అలాగే గతంలో వీళ్ళ మధ్య సినిమా ఒకటి చేయబోయారు అనేటువంటి స్పెక్యులేటివ్ న్యూస్ ఉండటం, ఈ రెండింటిని కనెక్ట్ చేసుకుని అప్పటి కడుపు మంట ఇప్పుడు తీర్చుకున్నాడు. అంటే మొన్న కూడా లిటిల్ హార్ట్స్ అనే ఒక సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ అయింది. ఆ టైంలో కూడా బండ్ల గణేష్, విజయ్ దేవరకొండ ఎదురెదురుగ్గా, అంటే ఈయన స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఆయన కింద కూర్చోన్నాడు. ఆ టైంలో పిల్లాడికి అదే హీరోకి చెప్తూ ఉండడం, దాన్ని విజయ్ దేవరకొండ తిరస్కరించాడు. అక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చిందని రకరకాలుగా మాట్లాడలేదు. లేదు, రకరకాలు ఉన్నాయి. అంటే ఆ రోజు కూడా, అంటే ప్రతి సందర్భంలోనూ ఆయన ప్రతి హీరోకి, ఆ రోజు లిటిల్ హార్ట్స్ అప్పుడు నిన్న జరిగినటువంటి ఈవెంట్లో కిరణ్ అబ్బవరంకి కూడా, మీరు ఒక సినిమా హిట్ అవగానే మారిపోకండి అనేది రిపీటెడ్గా చెప్తున్నాడు. అదే రిపీటెడ్గా చెబుతూ, మీరు ఒక సినిమా హిట్ అవగానే యాటిట్యూడ్ అని, అలాగే నాకు ఈ డైరెక్టర్ కావాలి, ఆ డైరెక్టర్ కావాలి, రాజమౌళి కావాలి, అనిల్ కావాలి, అనిల్ రావిపూడి కావాలి, లేకపోతే జేమ్స్ కెమెరూన్ కావాలి అని చెప్పి మీరు డిమాండ్ చేయటం, మా సినిమా బడ్జెట్ ఎంత ఉండాలి, పాన్ ఇండియా సినిమా అయి ఉండాలి. ఒక సినిమా హిట్ అవగానే, లోకల్ మార్కెట్లో ఒక హిట్ అవగానే ఇమ్మీడియట్గా వీళ్ళ చూపులు పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయి 60 కోట్లు ఇస్తావా, 70 కోట్లు ఇస్తావా, 100 కోట్లు ఇస్తావా, బలానా డైరెక్టర్ని పెట్టు
అని ప్రొడ్యూసర్లకు ఆంక్షలు విధించటం, బలానా డైరెక్టర్ దగ్గర ఈ కథ ఉంది అది పిక్ చేయండి నేను యాక్ట్ చేస్తాను, ఇలాంటి అడ్వైజర్స్ ఇవ్వటము, ఇవన్నీ చేస్తున్నారు హీరోలు అనేది బండ్ల గణేష్ ఓపెన్ గా మాట్లాడాడు. కానీ నిజానికి ఇండస్ట్రీలో చాలా మంది మనసుల్లో ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు లోకల్ మార్కెట్ కి కన్ఫైన్ అయ్యి సినిమాలు చేస్తున్నటువంటి హీరోలు తక్కువగానే ఉన్నారు. ఒక 2-3 సినిమాలు కొంచెం నోన్ ఫేస్ గా మారిన తర్వాత లోకల్ మార్కెట్ లో మరీ రెండో సినిమాకి ఆ మాటలు మాట్లాడలేదు. కానీ బండ్ల గణేష్ అన్నట్టు 2-3 సినిమాలు కొంచెం నోన్ ఫేస్ అవగానే తనని అప్రోచ్ అయ్యేటువంటి డైరెక్టర్లకి కొంచెం పాన్ ఇండియా సబ్జెక్ట్ ఉంటే చూడరాదు అనే మాట అయితే అడుగుతున్నారు హీరోలు. అంటే బిగ్ మార్కెట్ ఉండేటువంటి సబ్జెక్టుతో ఏదైనా పట్టుకురండి, మనం ఎవరినైనా ప్రొడ్యూసర్ని కదిలిద్దాం. అంటే గతంలో ఎలా ఉండేదంటే పరిస్థితి, నిర్మాతలు స్క్రిప్ట్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత కాస్టింగ్కి వెళ్ళేవాళ్ళు. ఏ హీరో అంటే కథ తయారైన తర్వాత ఏ డైరెక్టర్ని కూడా అప్పుడే తెచ్చేవాళ్ళు. బేసిక్ లైన్ సిద్ధమైన తర్వాత డైరెక్టర్ని పిలిచి ఇది లైను అని చెప్పి ఆ లైన్లో ఆయనకు అనుకూలమైనటువంటి కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకుంటూ అప్పుడు అది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఏ హీరోతో పెడదామని అప్పుడు అనుకుని ఆ హీరోని అప్రోచ్ అయ్యేవాళ్ళు. ఏ హీరోయిన్ ఇవన్నీ అప్పుడు జరిగేవి. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా మారింది, ఏ ప్రొడ్యూసరు కూడా కథా చర్చలు ప్రతి ప్రొడక్షన్ హౌస్లోనూ ఒక స్టోరీ డిస్కషన్కి ఒక విభాగం ఉండేది పూర్వకాలం. ఇప్పుడు అలా లేదు. హీరోల దగ్గరికి డైరెక్టర్లు వెళ్తున్నారు. డైరెక్టర్లు వెళ్ళి నా దగ్గర ఈ కథ ఉంది అని ముందు హీరోని డైరెక్టర్ గారు కమిట్ చేసుకుని నా దగ్గర ఒక కథ ఉంది, దీన్ని అంగీకరించిన హీరో ఉన్నాడు అని మార్కెట్లోకి వెళ్ళి ప్రొడ్యూసర్ దగ్గరికి ప్రపోజల్ పెడితే ప్రొడ్యూసర్ వస్తున్నాడు. అంటే ఇక్కడ డైరెక్టరే స్క్రిప్ట్, అంటే ఈ మధ్య డైరెక్టరే డైలాగ్ రైటర్. హీరోలు కూడా కొంతమంది స్క్రిప్ట్లు వచ్చిన తర్వాత డైరెక్టర్లు కదిలించడం. ఎప్పుడైతే డైరెక్టర్ని కదిలించడం కాదు, అంటే వీళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు ఒక స్క్రిప్ట్ చెప్తారు. చెప్పినప్పుడు ఇది మరీ లోకల్ మార్కెట్ స్క్రిప్ట్ లా ఉంది, ఇలా కాదు, కొంచెం పాన్ ఇండియా లెవెల్ టాపిక్ ఏదైనా తీసుకురండి, నేను కూడా ప్రయత్నం చేస్తాను ఎవరన్నా ప్రొడ్యూసర్ని అని చెప్పి వాళ్ళు పుష్ చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆ మేరకు వీళ్ళు కూడా సబ్జెక్ట్లో మార్పులు చేసుకుని వస్తున్నారు. వచ్చిన తర్వాత పాన్ ఇండియా మార్కెట్ ఉన్నటువంటి కథ ఇది అని కాన్ఫిడెంట్గా చెప్పి ఒక ప్రొడ్యూసర్ని ముగ్గులోకి దించటం, ఆ తర్వాత ఆ సినిమా ఒకవేళ దాన్ని 2 భాగాలుగా తీయాలని చెప్పడం, మొదటి భాగం అనే పేరుతో దీన్ని తీసి రిలీజ్ చేస్తే ఇది డిజాస్టర్ అయిపోతే ఆ నిర్మాత కనిపించడు. ఇక వీళ్ళు బాగానే ఉంటారు, ఆ డైరెక్టర్ గారు బాగానే ఉంటాడు, హీరో బాగానే ఉంటాడు. ఆ తర్వాత ఇంకొక ప్రొడ్యూసర్కి ఎరైటం మొదలవుతుంది. ఇలా జరుగుతోంది ఇండస్ట్రీలో అనే పెయిన్ చాలా మందిలో ఉంది. దాన్ని బండ్ల గణేష్ వ్యక్తీకరించాడు అని చాలా మంది ఆనందపడుతున్నారు. అది కేవలం విజయ్ దేవరకొండని అన్నాడని ఎవరు అనుకోవడం లేదు. అంటే విజయ్ దేవరకొండని టార్గెట్ చేసి రాయాలి మాట్లాడాలి అనుకునే వాళ్ళు విజయ్ దేవరకొండని ఉద్దేశించే ఈ మాట అన్నాడని ఆనందపడుతున్నారు. కానీ ఈ సమస్య విజయ్ దేవరకొండ ఒక్కడితోనే లేదు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకి ఈ సమస్య ఉంది. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా ఇంకో 4-5 సినిమాల తర్వాత ఈ మాట మాట్లాడొచ్చేమో. ఎందుకంటే లోకల్ మార్కెట్ సినిమాకి వచ్చే రెమ్యూనరేషన్ కంటే పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళే సినిమాకి వచ్చే డబ్బులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి క్వాలిటీ సినిమా కావాలి, క్వాలిటీ మార్కెట్ కావాలి, క్వాలిటీ రెమ్యూనరేషన్ కావాలి అనుకున్నప్పుడు మార్కెట్ ఎక్స్పాన్షన్, మార్కెట్ కోసం కథలు ఈ కార్యక్రమంలోకి వెళ్ళక తప్పదు ఎవరికైనా కానీ. అంటే చిరంజీవి గారితో సైతం పోల్చడం, చిరంజీవితో పోల్చడం అనేది, చిరంజీవి గారు చాలా హంబుల్ గా ఉండేవాడు కదా కెరియర్ ప్రారంభంలో. ఎవరు ఏమైనా అన్నా గానీ ఆయన పట్టించుకునేవాడు కాదు. ఆయనే చెప్పుకున్నాడు వేదికల మీద రీసెంట్ గా. ఆ రోజుల్లో ఆయన పడ్డ బాధలన్నీ ఈ మధ్య అక్కడక్కడ చెప్తున్నాడు. అంటే ఫ్రంట్ సీట్ లో కూర్చుంటే బ్యాక్ సీట్ కి వెళ్ళిపోమండం, అదే సీటు బ్యాక్ సీటు అనేది ఒకటే కాదు, రకరకాలు. ఇప్పుడు సెట్ లో ఆయన న్యాయం కావాలి సెట్ లో ఆయన బయట నిలబడి ఉంటే ఎవరో అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మీరు సెట్ లో ఉండండి బయట ఏం చేస్తున్నారు అంటే వచ్చి లోపల నిలబడ్డాడట. ఆయన నిలబడితే క్రేన్ మీద నుంచి ఈయన్ని చూసినటువంటి క్రాంతి కుమార్ గారు అక్కడి నుంచి అరిచాట అందరి ముందు.
ఎలా నువ్వేమైనా పెద్ద హీరోవా, ఏమనుకుంటున్నావు, నువ్వు పెద్ద సూపర్ స్టార్ లాగా వచ్చి నిలబడ్డావు, సెట్లో బయటకు పోవు అన్నట్టే. అది కాదండి, అసిస్టెంట్ డైరెక్టర్ గారు రమ్మంటే వచ్చి ఇక్కడ నిలబడ్డాను అన్నట్టు. ఎవరో చెప్తే నువ్వు వచ్చేస్తావా, వెళ్ళి బయట నిలబడు అన్నట్టు ఆయన మళ్ళీ పైనుంచి. దాంతో ఏమిటా ఇలా అన్నాడు ఈయన అనుకుని బాధపడుతూనే బయటకు వెళ్ళిపోయాను నేను. కానీ నాలో పట్టుదల పెరిగింది ఆ రోజునే. ఆయన అన్నట్టుగానే సూపర్ స్టార్ అయి చూపించాలి అని అనుకున్నాను అని చెప్పాడు ఈ మధ్య ఒక వేదిక మీద ఆయన. ఇలా చాలా సందర్భాల్లో ఆ రోజుల్లో తనని సఫకేట్ చేసిన వాళ్ళ గురించి నెగిటివ్గా కాకుండా పాజిటివ్గానే చెప్తున్నాడు ఇప్పటికీ. ఇప్పుడు ఆయన సీరియస్గా ఆ రోజుల్లో నన్ను ఇలా అనేవాళ్ళు అని చెప్పచ్చు, కానీ అలా చెప్పట్లేదు. ఇది కూడా హంబుల్గానే చెప్తున్నాడు. సబ్మిసివ్గా మాట్లాడటం అనేది చిరంజీవి గారి పద్ధతి. ఎవరిని హర్ట్ చేయకుండా మాట్లాడాలి అని ముందే అనుకుంటాడు ఆయన. అనుకుని ఆ పద్ధతిలోనే వెళ్తాడు. అలా హంబుల్గా ఇప్పటికీ చిరంజీవి హంబుల్గా ఉన్నాడు. ఆయన తెర వెనక చాలా వ్యవహారాలు, ఆయన గురించిన ప్రచారాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ తను కనిపించినంతసేపు, ప్రజలకి కనిపించినంతసేపు చాలా హంబుల్గా ఉంటాడు ఆయన. దాంతో ఈ హంబుల్నెస్ చూసినటువంటి జనాలకి చిరంజీవి తెర వెనక ఇలా ఉంటాడు అని చెప్పిన మాటలు కరెక్ట్ కావు. ఏదో కడుపు మంటతో చెప్తున్నారులే, అతను బాగానే ఉంటాడు కదా అని అనుకుంటారు. సరే, తెర వెనక ఏమున్నప్పటికీ ముందు బయటకు కనిపించడమే యాటిట్యూడ్తో కనిపిస్తున్నటువంటి హీరోల గురించి ఈయన బాధపడ్డాడు బండ్ల గణేష్. అయితే ఈ తెర ముందు యాటిట్యూడ్తో కనిపించిన హీరోలు నిజంగా అదే యాటిట్యూడ్తో ఉంటారా? యాటిట్యూడ్తో ఉండటం తప్పేం కాదు కదా, ఉండటం తప్పు లేదు. ఆయన ఏదో బట్టలు వేసుకున్నాడు, లేదు మార్కెట్ విస్తరణ కోసం ప్రయత్నం చేశాడు, అదేం తప్పేం కాదు. అది విజయ్ దేవరకొండ గురించి అన్న మాటే అనే దానిలో ఇంకొక రీజన్ ఏంటంటే లాజిక్. విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ప్రాజెక్టుల వైపు టెంప్ట్ అయ్యాడు. ఏది గీత గోవిందం తర్వాత పూరితో ఆయన చేసినటువంటి లైగర్ పాన్ ఇండియా ప్రాజెక్టే. అక్కడి నుంచి తనకి పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అవుతోంది అనేటువంటి ఒక మూడ్ క్రియేట్ అయింది. ఆయనకి సంబంధం లేకుండా మొదలైంది. నెమ్మదిగా ఆయన కూడా తనని తాను పాన్ ఇండియా మెటీరియల్గా అనుకోవడం ప్రారంభించాడు. ఈ అనుకోవడం ప్రారంభించిన నేపథ్యంలోనే ఆ తర్వాత ఆయన చేసినటువంటి సినిమాల్లో లోకల్ మార్కెట్ కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం అనేది జరిగి అది ఫైనల్గా అటు వెళ్ళక ఇక్కడ నడవక భారీ నష్టాలు తెచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని బండ్ల గణేష్ టోటల్గా తెలుగు సినిమా హీరోల మీద సెటైర్ వేశాడు అనుకోవచ్చు. ఆయన మనసులో విజయ్ దేవరకొండ ఉంటే ఉండవచ్చు, ఉన్నాడు అనడానికి ఎన్ని ఆధారాలు ఉన్నాయో అన్ని ఆధారాలతోనూ టోటల్గా సినిమా ఇండస్ట్రీలో హీరో మెటీరియల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అంటే కొత్త తరం వల్ల ప్రధానంగా అందరూ ఎవరైనా సరే, ఇప్పుడు హిందీ సినిమాలో నటించటం కూడా నాకు ఇష్టం లేదు అని మహేష్ బాబు అన్నాడు. ఆ బయట ఉంది ఇప్పటికీ యూట్యూబ్లో లైవ్గానే. ఆయన ఇప్పుడు ప్రపంచ మార్కెట్ సినిమాకి నటిస్తున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఆయన లోకల్ మార్కెట్ సినిమాలు చేయడు కదా. అంటే పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళినటువంటి ప్రభాస్కి 100 కోట్ల రెమ్యూనరేషన్ రావటం అనేది సాహో సినిమాకి చూశారు అందరూ. అక్కడి నుంచి ప్రతి హీరోకి పాన్ ఇండియా మార్కెట్కి వెళ్ళాలనే ఉద్దేశం ఏర్పడుతుంది కదా. అక్కడి నుంచి పరుగు మొదలైంది. ఈ పరుగు మొదలయ్యి ప్రతి నోన్ ఫేస్ ఉన్నటువంటి హీరో కొంచెం మన ముఖం ప్రచారం అయిపోయింది, జనాల్లో మన గురించి తెలుసు, మనకంటూ ఒక అభిమాన గణం, అభిమాన దళం ఏర్పడింది అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నెమ్మదిగా మార్కెట్ ఎక్స్పాన్షన్ మీద దృష్టి పెడుతున్నారు. తమ దగ్గరికి వచ్చిన రచయితలకి, డైరెక్టర్లకి ఆ మాట చెప్తున్నారు, బాబు నువ్వు పట్టుకొచ్చావు కథ బాగానే ఉంది కానీ కొంచెం మార్కెట్ స్పాన్ పెంచి ఇంకేదైనా కొత్త పాయింట్తో రా మనం మాట్లాడదాం అని హీరోలు చెప్పడం లేదు అని అనమనండి అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే పాన్ ఇండియా మార్కెట్కి ఎక్స్పాండ్ కావడం కోసం. ఆ తపన ప్రతి వారిలోనూ ఉంది. అయితే కిరణ్ అబ్బవరం ఇప్పటిదాకా ఆ మాట అనటం లేదు కాబట్టి బండ్ల గణేష్కి నచ్చాడు, నన్ను అభినందించాడు. అంటే పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోతే అతని రెమ్యూనరేషన్ పెరిగిపోతుంది, అతన్ని తట్టుకోవడం కష్టంగా మారుతుంది.
ఇప్పుడు గబ్బర్ సింగ్ అనేటువంటి సినిమా తీసినప్పటి పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు లేదు కదా. అదేలేండి, అవును మర్చిపోయాను. దీని గురించి కూడా మాట్లాడాడు. 1000 కోట్లు ఇస్తాను తీయడు గబ్బర్ సింగ్, 1000 కోట్లు ఇస్తాను గబ్బర్ సింగ్ తీసుకురండి అలాంటి సినిమా అని చెప్పి బండ్ల గణేష్ అన్నాడు ఆన్ స్టేజ్. అంటే ఏంటి గబ్బర్ సింగ్ అంత స్పెషల్? వాళ్ళ బ్యానర్కేనా ఎట్లా? వాళ్ళ బ్యానర్ కానీ కాదండి, పవన్ కళ్యాణ్ కెరియర్ లో అదొక బిగ్ హిట్ సినిమా కదా. బిగ్ హిట్ సినిమా మాత్రమే కాదు, ఆయనకు ఒక గ్యాప్ తర్వాత వచ్చినటువంటి హిట్ సినిమా. అంటే పంజా లాంటి సినిమా డిజాస్టర్ అయిపోయిన తర్వాత వచ్చి హిట్ అయి పవన్ కళ్యాణ్, అంటే పవన్ కళ్యాణ్ స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పుకున్నాడు, దేవుడి ముందు నేను ఏమీ కోరుకోలేదు, దేవుడా నా అభిమానుల కోసం నాకు ఒక హిట్ ఇవ్వు అని కోరుకున్నాను, అందుకని గబ్బర్ సింగ్ వచ్చింది అని చెప్పాడు ఆయనే. అంటే తనలో నేను ఒక హిట్ ఇవ్వాలి అనేటువంటి పెయిన్ మొదలైంది అనేది అర్థమవుతుంది కదా. ఆ పెయిన్తో అన్నటువంటి మాటలు అవి. ఓకే, అలా ఒక హిట్ నేను ఇచ్చాను అని బండ్ల గణేష్ అనుకుంటాడు. అందుకని ఇప్పుడు 1000 కోట్లు ఇచ్చినా అలాంటి సినిమా ఎవరైనా తీయగలరా అనే లెవెల్లో మాట్లాడటం. అంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ ఇచ్చాడు, అప్పటికి మార్కెట్ స్థితిగతులు ఇవన్నీ చూడాలి. బాహుబలి రాక ముందు రోజుల నాటి మాట అది. అవును, బాహుబలి వచ్చిన తర్వాత పరిస్థితి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఏ హీరోకి మార్కెట్ దృష్టి లేదు. ఆ టైంలోనే మహేష్ బాబు గారు చాలా స్పష్టంగా నేను హిందీ సినిమాలు చెయ్యను అని చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ లోకల్ మార్కెట్ తెలుగు సినిమాలు మాత్రమే చేస్తాను అన్న మహేష్ బాబు ఆ మాట మీద నిలబడ్డాడు. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ సినిమా చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఓజీ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ కి విస్తరించాలనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అది కలిసి రాలేదు. ఎందుకు కలిసి రాలేదు అనే దాని మీద కూడా వార్తలు నడుస్తున్నాయి కదా. ఏమని, అది కనుక కొంచెం కృషి చేసుంటే, కొంచెం ప్రచారం చేసుంటే డెఫినెట్గా అక్కడ కూడా మంచి రెవెన్యూ వచ్చి ఉండేది అని. అది ఏ కారణం చేత జరగలేదు, కానీ ఆయనకి మార్కెట్ ఓపెన్ అయింది. కాబట్టి ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాలు ఏ సినిమా అయినా కానీ అది పాన్ ఇండియా మార్కెట్ని దృష్టిలో పెట్టుకునే చేస్తారు కదా. ఇప్పుడు ఆయన 1000 కోట్లు పెట్టాల్సి రావచ్చు. గబ్బర్ సింగ్ 3 తీయదలుచుకుంటే బండ్ల గణేష్, లేకపోతే ఇంకో సినిమా హరీష్ శంకర్ అలాగే పవన్ కళ్యాణ్ని కలిపి చేయదలుచుకున్నా ఆ సినిమా బడ్జెట్ భారీగానే ఉండే అవకాశం ఉంది. పాన్ ఇండియా సినిమా చేయడానికి సిద్ధపడితే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఎవరైనా. అందుకని 1000 కోట్లు ఇస్తాను ఇప్పుడు సాధ్యమవుతుందా అనే మాట కేవలం సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలకే కాదు, పవన్ కళ్యాణ్ కూడా వర్తిస్తుంది. పవన్ కళ్యాణ్ మీద కూడా దాడి చేశాడు బండ్ల గణేష్ రాసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఇలా విస్తారంగా అందరినీ కిలికాడు ఆయన. అంటే ఎందుకు అంత అంటే అంటే ఎలా సార్, ఎందుకు అలా బండ్ల గణేష్ అంత ఇదిగా మాట్లాడు? ఆయనకి అనిపించిన విషయం మాట్లాడేస్తే అది బయట రకరకాలుగా ప్రచారం అవుతుంది అనే స్పృహ ఆయనకు స్పష్టంగా ఉంది. కాన్షియస్గా తగిలితే అప్పుడు మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడటానికి వస్తే అప్పుడు మాట్లాడుకుని కొన్ని డీల్స్ సెట్ చేసుకోవచ్చు. ఒక బ్లాస్ట్ జరిగిన తర్వాతే వాతావరణంలో మార్పులు వస్తాయి. వాతావరణంలో మార్పులు కోరుకున్న వాడు ఎవడైనా సరే ఒక బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ధోరణిలో ప్రవర్తిస్తున్నాడు ఆయన. అందుకని దీన్ని అర్థం చేసుకుంటే విజయ్ దేవరకొండ కూడా రియాక్ట్ అవుతాడని నేను అనుకోను దీని మీద. ఆయన విజయ్ దేవరకొండను ఒక్కడనే కాదు, పవన్ కళ్యాణ్ మీద కూడా దాడి చేశాడు, డైరెక్టర్ అండ్ డైరెక్ట్. అంతే, ఎవరిని వదిలిపెట్టలేదు. అందరూ కూడా కిరణ్ అబ్బవరం లాగా ఒబీడియంట్ గా ఉండాలి అని ఒక సందేశం ఇచ్చాడు అతన్ని చూపించి. అదే ఇదే కిరణ్ అబ్బవరం రేపు ఇంకొక 2-3 హిట్స్ వచ్చిన తర్వాత మార్కెట్ స్పాన్ పెంచుకోవాలి అనే ఐడియా వచ్చిన తర్వాత ఇలాగే ఉంటాడని అనుకోలేము, మారొచ్చు. అలాగే ఒక సినిమా హిట్ అవగానే టర్మ్స్ డిక్టేట్ చేస్తున్నారు అన్న దగ్గర తేజ సజ్జా కూడా రావచ్చు. మొన్న మిరాయి సినిమా టైంలో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్స్లోనూ అక్కడ మాట్లాడిన మాటలు కూడా కొంత ఇబ్బంది పెట్టినాయి కదా ప్రపంచాన్ని. ఇతను చాలా ముదురుగా మాట్లాడుతున్నాడు అని కామెంట్స్ వచ్చినాయి కదా. మరి అది కూడా బండ్ల గణేష్ ధోరణిలో చూస్తే ఒక హిట్ రాగానే హీరోలు అతిగా ప్రవర్తిస్తున్నారు అన్న దగ్గర అతను కూడా కార్నర్ అవుతాడుగా. అవుతాడు.
ఇలా టోటల్గా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరి మీద సటైర్ వేసాడు ఆయన, దాడి చేశాడు, దెబ్బ వేసాడు. కాబట్టి ఇది ఒక్కరు అన్నారు విజయ్ దేవరకొండని మాత్రమే అన్నారు అనుకోవడానికి అవకాశం లేదు. ఇండస్ట్రీ అంటే లోకల్ మార్కెట్ సినిమాలు చేయాలనుకునే నిర్మాతలకి హీరోలు ఎవరు దొరకటం లేదు, వాళ్ళు వినటం లేదు, మాట వినటం లేదు. వాళ్ళు తాము చెడి డైరెక్టర్లను కూడా చెడగొడుతున్నారు. కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నాడు ఇతను. కాబట్టి ఇలాంటి వాళ్ళు కావాలి మనకి. ఒక కొత్త కథని కొత్త డైరెక్టర్ని తీసుకెళ్తే హీరోగా రావడానికి అతనికి ఇబ్బంది లేదు. ఇలాంటి హీరోలు ఒక నలుగురు ఉంటే లోకల్ మార్కెట్ సినిమాలు చేసుకునే వాళ్ళకి హ్యాపీ. కొంచెం ఇతనికి మార్కెట్ ఉంది, కొంచెం సెన్సిబుల్ సబ్జెక్ట్తో సినిమా తీస్తే 4 డబ్బులు వస్తాయనే గ్యారంటీ ఉంది. మినిమం గ్యారంటీ ఉన్నటువంటి హీరోగా అతను ప్రొజెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఈ ప్రొజెక్షన్ ఆధారం చేసుకుని 4 నిర్మాతలు బతకడానికి ఒక అవకాశం ఉంది అని పాజిటివ్ స్టేట్మెంట్ ఇచ్చాడు బండ్ల గణేష్ అని ఎందుకు అనుకోకూడదు? కాబట్టి ఇప్పుడు లోకల్ మార్కెట్ నిర్మాతలకు ఉన్న పెయిన్ కూడా మాట్లాడాడు ఆయన. అదే డైరెక్టర్లను పొల్యూట్ చేస్తున్న హీరోల గురించి మాట్లాడాడు. హీరోలే ప్రపంచాన్ని చెడగొడుతున్నారు అనేది ఫైనల్గా ఆయన జడ్జిమెంట్. ఆ జడ్జిమెంట్తో కూడా విభేదించాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. రైట్. తప్పులు జరుగుతున్న మాట వాస్తవమే, తప్పులని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళకి ఇబ్బంది కలుగుతోంది కాబట్టి వీళ్ళకి వాళ్ళు హెడేక్గా మారుతున్నారు. కానీ వాళ్ళ కోణంలో వాళ్ళు కరెక్టే కదా. అదే మార్కెట్ విస్తరణ లేకుండా ఎంతకాలం ఇక్కడ చీకట్లో ఉంటాం? అవతల వెలుగు ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పారు కదా. కాబట్టి ఇప్పుడే మార్కెట్ ఉన్నప్పుడే మార్కెట్ చేసుకోవాలి. ఓకే, మార్కెట్ పోయాక మార్కెట్ చేసుకుంటానంటే కుదరదు కదా. అది హీరోల గొడవ. ఈయన కేవలం తన కోణంలో మాత్రమే ప్రపంచాన్ని చూసి తన ధోరణిలో చెలరేగిపోయి మాట్లాడేశాడు. ఈ మాటలు ఎవరెవరికి తగిలితే వాళ్ళు మాట్లాడితే అప్పుడు వాళ్ళతో డీల్స్ మాట్లాడుకుని ఏదో ఒక కొత్త ప్రాజెక్ట్ సెట్ చేద్దాం అనేటువంటి ఐడియాతోనే ఆయన ఇలా రెచ్చిపోతున్నాడు ఈ మధ్య. అది లిటిల్ హార్ట్స్ లో కావచ్చు, లేకపోతే నిన్న కిరణ్ అబ్బవరం సినిమా విషయంలో కావచ్చు, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లోకి ఆయన్ని పిలిస్తే కొంచెం సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే బలంగా చేస్తున్నాడు. రైట్. ఆ ధోరణిలోనే వెళ్తోంది ఆయన ప్రతి ఉపన్యాసం కూడా. రైట్ రైట్. ఓకే భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.